హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జొన్నలతో జొన్న పిండి తయారు చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా జొన్నలు తీసుకొని వాటర్ పోసి ఒకసారి వాష్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఈలోపు గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని ఫ్లేమ్ లోలో ఉంచి బాగా హీట్ అయిన తర్వాత మనం వాష్ చేసుకున్న జొన్నల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగా బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెమే వేసాను నేను ఫస్ట్. వేసుకొని ఇలా పాప్ సౌండ్ రాగానే ఒక క్లాత్ వేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఎక్కువ అన్ని పాపు ఒకేసారి సౌండ్ వస్తున్నప్పుడు చాలా స్లోగా కలుపుతూ ఉంటే అన్నీ నీట్గా పాప్ అవుతాయి. ఇలాగ అన్నీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను. దాని తర్వాత రిమైనింగ్ జొన్నలు ఉన్నాయి కదా, వాటిని కూడా నీట్గా పాపు వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నిటినీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి మొత్తాన్ని తీసేసుకున్నాను. వేడి మీద టచ్ చేస్తే నాలాగే మీకు కూడా కాలుద్ది చెయ్యి. అలా టచ్ చేయొద్దు. చల్లారిన తర్వాత ఇవన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ పొడి మాత్రం చాలా స్మూత్గా కాకుండా కొంచెం బరకగానే చేసుకున్నాను. ఇది చేసేసిన తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసి 1/2 కప్పు పుట్నాల పప్పు, అదే శనగపప్పు వేసుకొని దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి. ఇది ఫ్రైడ్ శనగపప్పు అనమాట. దీన్ని కూడా మిక్సీ చేసుకొని దీన్ని కూడా ఆ పొడిలో వేసేయాలి. నా దగ్గర ఆల్రెడీ కొబ్బరి పొడి ఉంది కాబట్టి దాన్నే నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. మీ దగ్గర మామూలు కొబ్బరి ఉంటే దాన్ని పౌడర్ చేసుకొని వేసేసుకోండి. దాని తర్వాత నేను అరౌండ్ 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం వేయలేదు, ఎక్కువ వద్దేమో అని. కానీ తర్వాత మిక్సింగ్ చేసిన తర్వాత చూస్తే అది కూడా వేసేయాల్సి వచ్చింది. తర్వాత 2 ఇలాచీలను కూడా వేసుకొని మొత్తం ఒకేసారి కలుపుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో మిక్సీ చేసాం కదా, ఈ పొడిని కొంచెం కొంచెం వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నాను. ఇది చాలా స్మూత్ పౌడర్ అయితే చేయలేదు, కొంచెం బరకగానే ఉంటుంది. అంతే అండి, జొన్న పిండి తయారైపోయింది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా అండి, బాయ్, థ్యాంక్ యూ.